జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కోటిరెడ్డి సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఆర్టీఏ స్టాఫు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డికే జావేద్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఎస్ఐ ప్రతాప్ రెడ్డి మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ అరుణ్ రెడ్డి మరియు ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా శ్రీనివాస కాలేజ్, నిర్మలా కాలేజ్ స్టూడెంట్స్ దాదాపు 500 మంది ఈ ర్యాలీ చేస్తూ రహదారి భద్రత ఏ విధంగా తీసుకోవాలి, భద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ మధ్య రోజుల్లో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల గురించి, రోడ్డు మీద ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి గురించి మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, ఆర్థిక సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ వివరిస్తూ మైక్లో దీనికి సంబంధించిన పాటల రూపంలో వారికి వివరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంచెం అవేర్నెస్ తెచ్చే విధంగా ఈ రోడ్డు మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఎంతో కొంచెం ఆపగలిగే విధంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలని, మరియు సైకిల్ ప్రతి ఒక్కరూ వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది, అదేవిధంగా మన యొక్క ఫిట్నెస్తో పాటు వాతావరణంలో పొల్యూషన్ కూడా తగ్గుతుంది అని చెప్పి వారి అందరికీ కూడా వివరిస్తూ జావేద్ గారు సైకిల్ మీద కోటిరెడ్డి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే యూత్ వారి యొక్క మోటార్ సైకిల్స్ని అతివేగంగా నడుపుతూ, అజాగ్రత్తగా నడుపుతూ తెలిసి తెలియని వయసులో ఈ తప్పిదం వల్ల కొంతమంది కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు, కొంతమంది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని వివరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని, ఈ రోజుల్లో రోడ్డు మీద ప్రయాణం అంటే ఒక యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్న విధంగా తయారైందని చెబుతూ, ఒక విధంగా ఆలోచిస్తే యుద్ధ భూమిలో చనిపోతున్నటువంటి సైనికుల కంటే కూడా ఈ రోడ్డు మీద అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎవరి మినిట్ ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. ఎంతోమంది పిల్లలు, పెద్దలు ఈ విధంగా వారి యొక్క జీవితంలో మధ్యలోనే ఆయుష్ని ముగించుకోవడం చాలా అన్యాయమని తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలు వారి యొక్క పిల్లలకు సలహాలు ఇస్తూ రోడ్డు మీద బండి నడపకూడదని, అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి పాదచారులు కూడా ఎంతో జాగ్రత్త వహిస్తూ రోడ్డు నియమాలు, భద్రతా నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ని తెలుసుకోవాలని తెలియజేయడమైంది. ముఖ్యంగా ఈ 2 వీలర్స్ సిటీలో నడుపుతున్నవారు హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా డ్రైవరే కాకుండా సీట్ వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం వల్ల వారికి జరగబోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని తెలియజేయడమైంది. అంతేకాకుండా ఈ ఆటో డ్రైవర్లు మరియు లారీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు వీరు కొంతమంది దాదాపు 10 to 15% ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. అదేవిధంగా వారి యొక్క వెహికల్స్ని రోడ్డుకి అడ్డంగా పార్క్ చేసి వారి యొక్క టీ తాగడానికని కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ చేస్తున్నారు. దీనివల్ల కూడా రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అదే కాకుండా ఏదైనా వెహికల్ రిపేరీ వచ్చినప్పుడు దానికి సంబంధించి రిపేరీ గురించి రోడ్డు మీద రాళ్ళు పెట్టి వారు రిపేరీ చేసుకొని వారు రిపేర్ అయిన తర్వాత ఆ రాళ్ళను తీసేయకుండా పోవడం వల్ల కూడా నైట్ టైం డ్రైవింగ్ చేసేవారు చాలా ఇబ్బంది పడి యాక్సిడెంట్లకు గురి అవుతున్నారని, ఈ యొక్క ఎన్నో తప్పిదాల గురించి అందరికీ కూడా అవేర్నెస్ ఇస్తూ ఈ భద్రతా నియమాలు అందరూ పాటించాలని తెలియజేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గౌరవించాలని, ప్రతి ఒక్కరూ పాటించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాలని, సైన్ బోర్డ్స్ని కంపల్సరిగా అబ్జర్వ్ చేస్తూ సైన్ బోర్డ్స్కి అనుగుణంగా వారి యొక్క బండిని నడపాలని తెలియజేయడమైంది. ఎందుకంటే ఇంజనీర్స్ ఎంతో
అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సైన్ బోర్డ్స్ను తయారు చేసింటారు. ఓవర్టేక్ చేయకూడదు అంటే వారు అక్కడ అబ్జర్వ్ చేసే పెట్టింటారు ఆ బోర్డ్స్. అందువల్ల ఓవర్టేక్ ప్రొహిబిటెడ్ అనే ఏరియాలో కంపల్సరీగా అది రూల్స్ని పాటించాలి, ఓవర్టేక్ చేయకూడదు. అదేవిధంగా ఫ్రీ లెఫ్ట్కి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని, రోడ్డు మీదనే పార్క్ చేసేవారు కొంతమంది యువకులు పెద్దలు కూడా రోడ్డు మీదనే బండ్లు ఆపి వారు టీ తాగడానికి అని, షాపింగ్ అని వెళ్ళిపోతున్నారు. వారి యొక్క బండ్లు ఎంతో అబ్స్ట్రక్షన్ అవుతున్నాయి రోడ్డు మీద నడుచుతున్నటువంటి పాదచారులకు. సో ఈ విధంగా చేయకూడదని ఎంతో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. ముఖ్యంగా యూత్ వారి యొక్క బండ్లను స్టూడెంట్స్ ముగ్గురు వెళ్తూ అజాగ్రత్తగా వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, మరీ కొంతమంది అయితే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. కొంతమంది అదే సెల్ ఫోన్ మీద మెసేజ్లు పంపుతూ గేమ్స్ ఆడుకుంటూ కూడా ఒక ఆటలాగా తీసుకుంటున్నారు. డ్రైవింగ్ అంటే రోడ్డు ప్రయాణం ఎంతో ప్రమాదకరమని, దాని విలువ ఒక ప్రాణమని తెలుసుకోవాలని అందరికీ తెలియజేశారు. ముఖ్యంగా ఈ కారు నడుపుతున్నటువంటి వారు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు వారి యొక్క వెహికల్స్ని కంపల్సరిగా మెకానిక్తో చూయించుకోవాలని. ఎందుకంటే కార్లు కంటిన్యూగా నడపరు కనుక వారంకో నెలకో ఒక్క రోజు మాత్రమే బయటికి తీస్తారు. అట్లాంటప్పుడు దానిలో బ్రేక్ ఆయిల్ ఉందా లేదా, స్టీరింగ్ ఆయిల్ ఉందా లేదా, కూలెంట్ ఉందా లేదా అని ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని, వారి యొక్క టైర్ కండిషన్ చెక్ చేసుకొని రోడ్ల మీద వెళ్ళాలని అందరికీ తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఈ కార్లు కూడా చాలా ప్రమాదకరంగా టూర్లకు వెళ్తూ మరి వచ్చేటప్పుడు జరుగుతున్నాయి అని ఎంతో